కాబట్టి ఆత్మ పోయింది, ఆత్మ ఉంది, ఇదంతా కూడాను శాస్త్రం తెలియని వాళ్ళు మాట్లాడే మాట. ఏది దూరం అయితే ఇది శవం అవుతా ఉంది, ఏది ఉంటే ఇది కదులుతూ ఉంది ఈ దేహం అని అంటే, సూక్ష్మ శరీరం ఉంటే ఈ స్థూల శరీరం కదులుతూ ఉంది, స్థూలం నుంచి కనుక సూక్ష్మం విడిపడితే ఇది శవం అవుతుంది. అందువల్ల స్థూలం కనిపిస్తుంది, సూక్ష్మం కనిపించదు. దీనికి రూపం ఉంది, అది అరూపం. అందువల్ల ఈ సూక్ష్మ శరీరానికి ఇంకొక పేరు కూడా ఉంది, మీకు చెప్పున్నాను. సుందర చైతన్య ఏంటి? లింగ శరీరం. అచ్చా, లింగ శరీరం. ఓకే, అది అట్లా సున్నా వల్ల అట్లా అనిపించింది నాకు. లింగ శరీరం అంటే సుందర చైతన్యం అంటే లింగ శరీరం. ఏంటి అసలు లింగ శరీరం అంటే? లింగ్యతే అనేన ఇది లింగం. అసలు లింగం అంటే అది. లింగ్యతే అనేన ఇది లింగం అంటే నీకు ఏదైతే ఒకటి అర్థం కాకుండా ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి దేనిని ఆధారం చేసుకుని నువ్వు అర్థం చేసుకుంటావో, దేనివల్ల నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావో, అర్థం కాని దానిని ఏ అనుమానం చేత నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావో అది లింగ్యం. దాన్ని లింగం అంటారు. లింగ్యతే అనేన ఇది లింగం. అట్లా వచ్చింది శివలింగం అనే పేరు కూడాను. ఇప్పుడు శివుడికి మనం ప్రతిరూపంగా పెట్టుకున్నాం లింగం కదా, అవునా? మరి ఇదే శివుడు అంటే ఏ కాళ్ళు, ఈ తల ఎక్కడ ఇలా శివలింగం అనగానే మనకు శివుడు జ్ఞాపకం వస్తాడు. అందువల్ల ఇది లింగం. లింగ్యతే అనేన ఇది లింగం. దేనిని చూచినప్పుడు ఆ ఉన్నదేదో జ్ఞాపకం వస్తుంది, చూచారా? అది కనుక అక్కడ పొగ ఉంది అన్నప్పుడు నిప్పు ఉంది అంటావు, అనుమాన ప్రమాణం. కానీ నిప్పు ఉన్నట్టుగా నీకు కనపడడం లేదు. నిప్పుని పొగనే ఒకప్పుడు నువ్వు చూచావు కనుక ఇప్పుడు పొగ చూస్తే నిప్పు ఉంది అంటావు. కాబట్టి ఒక బిలంలోకి ఎలుక పోయినప్పుడు ఎలుక నీకు కనపడడం లేదు, దాని తోక మాత్రమే కనపడతా ఉంది. ఆ తోకను చూసినప్పుడు ఎలుక ఉంది అంటావు. ఎందుకని? ఎలుకని తోకని గతంలో చూచున్నావు కనుక తోకను చూడగానే ఎలుక ఉంది అంటావు. ఇది అనుమాన ప్రమాణం, ఇన్ఫరెన్స్. క్లియర్? అట్లాగే తమాషా చూడండి, లింగ్యతే అనేన ఇది లింగం, సూక్ష్మ శరీరం, దానికి రూపం లేదు. అది ఉంటేనే ఇది ఉంటుంది. దీని నుంచి కనుక అది డిటాచ్ అయిందంటే ఇది చావు. మృత్యు అంటే ఇది. క్లియర్ గుర్తుపెట్టుకోండి. శాస్త్రాలు వడబోసిన వాళ్ళు కూడా ఇవన్నీ చాలా చిన్న విషయాలు, సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వాళ్ళని కనుక పోయి మడితే, నాయన చావు అంటే ఏంటంటే, నాయన జీవుడు ఇక్కడి నుంచి పోవడం నాయన, ఇది సరేనా? ఆయనకి అన్ని శాస్త్రాలు తెలిసి ఉంటాయి, సంస్కృతం తెలిసి ఉంటుంది, మంచి వైయాకరణ అయి ఉంటాడు. ఏం లాభం? సంప్రదాయం తెలియదు, శాస్త్ర హృదయం తెలియదు. కాబట్టి చావు అంటే ఏదో కాదు, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడ్డాం. ఈ విషయం డాక్టర్కి తెలుసా లేదా అనేది నాకు అనవసరం, కానీ డాక్టర్ వస్తే ముందు చూసేది అదే. చూసుకోండి మీరు ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకు అర్థం కాదు, నా కాఫీ తాగు నాయన, లే నాయన కాఫీ తాగరా, రే లే నాయన లే కాఫీ తాగు, లేవలే, నెక్స్ట్ లేవలే. ఇప్పుడు మనం డాక్టర్ అంటాం. వీడు ఉండడా పోయినాడా కూడా మనకు తెలియదు. డాక్టర్ వచ్చి చెప్పాలా? డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు? స్థూలం అక్కడే ఉంది కదా, స్థూలం డాక్టర్కి కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. దాని మీద పడి ఏడ్చావిడికి కూడా తెలుస్తూ ఉంది స్థూలం ఉందని. ఉండడా పోయాడా అనేది స్థూలాన్ని బట్టి చెప్పలేం. అందువల్ల డాక్టర్ సూక్ష్మం ఉందా లేదా అని చూస్తాడు. చూసుకోండి, సూక్ష్మ శరీరం ఉందా లేదా. ఒకవేళ సూక్ష్మ శరీరం అంటే ఆ మాట డాక్టర్ చెప్పకపోవచ్చు, సూక్ష్మ శరీరం అని. నేను చెప్తున్నా, ఏం చేస్తాడు వచ్చి చెప్పండి? రాగానే ఇదేంది, ఇది ఏంటి సార్, ఇది పల్సా, సూక్ష్మానికి సంబంధించింది. ఉందే, ఆడడం లేదు, ఇదేంది, ఇది ప్రాణానికి సంబంధించింది. పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం. ప్రాణం సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ప్రాణం ఉందా లేదా, పల్స్ దొరుకుతుందా లేదా, డబ్బు ఉందా లేదా, రెండు లేవనుకో అప్పుడు డబ్బు చూసుకోండి ఆయన, ఇంకా ఎందుకని తగలబెట్టడానికి. అర్థమవుతా ఉంది. కాబట్టి డాక్టర్ రాగానే ఎందుకు నీ స్టెత్ పెట్టి గుండె ఎట్లా ఉంది, పల్స్ ఎట్లా ఉంది,
కారణం ఏంటో తెలుసా? స్థూలంలో సూక్ష్మం ఉందా లేదా అది డాక్టర్ చూసేది. ఫిజికల్ బాడీ ఓకే, గ్రాస్ బాడీ, సటిల్ బాడీ ఉందా లేదా, దొరకలేదనుకో అప్పుడు చెప్తాడు, చల్లగా వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? దీంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడెవడు? అది దేహమే. ఏం దేహం అది? సూక్ష్మదేహం. క్లియర్? అదే. కాబట్టి భోగాయతనం నుండి భోగ సాధనం విడిపడమే డెత్. క్లియర్గా పెట్టుకోండి మనసులో. ఇంకెక్కడి నుంచి పోయి ఎవడు కనపడితే వాడి చావు అంటే ఏంటో నీకు తెలుసా అని వాడిని చంపబాకండి. అర్థమవుతుంది? కొత్తగా ఏదన్నా తెలిస్తే ఇది ఒక పెద్ద బాధ. తెలిసిన ఎవడన్నా ఇంకా ఎవడు మాట్లాడుతుంటే ఇంకా అక్కడ కూర్చుంటే చాలు, ఇంకా చావుకి ఇంతకుముందు పెళ్ళిళ్ళకే పోయేవాళ్ళు, ఇప్పుడు చావుకు పోతారు. అంతకుముందు పోయేవాడు కదా చావుకు, మనం ఎందుకని భయపడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఆడికి పోయి దీన్ని పెడతారు అక్కడ. చావు అంటే ఏంటి వాడు అంటారు. మీ సుందర సత్సంగం. అవును, నమస్కారం. మీరు వచ్చారంటే ఇదే బాధ. ఓకే. అందువల్ల భోగ సాధనం వల్లే భోగాయతనం ఉంది, సూక్ష్మ శరీరం వల్లే స్థూల శరీరం ఉంది. భోగ సాధనం ఏదో సూక్ష్మ శరీరం, అది భోక్త. అది భోక్త. కర్త ఎవరు? అదే. కర్త కూడా అదే. కాబట్టి భోక్త గనక పోయింది అంటే భోగాయతనం ఏదైతే ఉందో ఈ దేహం, భోగాయతనం ఇది శవం అయిపోద్ది. యజమాని ఉంటేనే ఇల్లు సార్. యజమాని వెళ్ళిన తర్వాత ఇల్లు వదిలిపెట్టేసి ఆ ఇల్లు ఏదో ఒక రోజు పోద్ది. పక్షి ఉంటేనే గూడు, పక్షి వెళ్ళిపోయిన తర్వాత ఏదో గాలి అటు ఇటు వీచి ఆ గూడంతా పడిపోతుంది. కాబట్టి భోగ సాధనం ఉంటేనే భోగాయతనం. కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంటుంది అని అంటే స్థూల శరీరం తిరుగుతూ ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం అక్కడే ఉంటుంది. ఎక్కడ స్థూల శరీరం ఉందో అక్కడే సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరం ఉండాలి అంటే స్థూల శరీరం ఉండాలి. ఇది లేదనుకో అది ఎక్కడ ఉంటుంది? అది అర్థమవుతుంది? ఇది దాని మీద, అది దీని మీద ఆధారపడి ఉంది. దానివల్ల ఇది కదులుతూ ఉంది. ఇది కదులుతూ ఉందంటే అది ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉంది, మీకు అనవసరం. అదేంటంటే స్థూలం లేకుండా కూడా సూక్ష్మం తిరిగింది అనుక అది దెయ్యం. అది ఎందుకు ఇప్పుడు అనవసరం. అర్థమవుతుంది? స్థూలం లేకుండా సూక్ష్మం తిరిగితే. కాబట్టి స్థూలం పనిచేస్తూ ఉంది అంటే, స్థూలంలో కదిలిక ఉంది అంటే, చలనం ఉంది అంటే సూక్ష్మం ఉందని అర్థం. భోగాయతనం ఉందంటే భోగ సాధనం ఉంది. స్థూల శరీరం పనిచేస్తుందంటే సూక్ష్మ శరీరం ఉంది. అన్యోన్యాశ్రయం. ఇవి ఒక్కోటి అన్యోన్యాశ్రయం. కాబట్టి భోక్త ఎక్కడున్నాడో తెలుసా? నేను అహం భోక్త అనేవాడెవడు? నేను అనుభవిస్తున్నాను మనసు కదా. అది సూక్ష్మ శరీరంలో ఉందా స్థూలంలో ఉందే? సూక్ష్మంలో ఉంది కదా. ఇప్పుడు చూశారు కదా 17లో ఉంది కదా. కాబట్టి భోక్త అది. మనసు బుద్ధి అక్కడ ఉంది సూక్ష్మ శరీరంలో. కనుక భోక్త వెళ్ళాడు అనుకోండి, అనుభవించేవాడు వెళ్ళిపోయాడు. అనుభవించేవాడు భోగానుభవం ఎవరికైతే కలుగుతూ ఉందో వాడు వెళ్ళిపోయినాడు. కనుక భోగాయతనం, భోగస్థానం ఉందే కానీ అనుభవించేవాడు లేడు. కొంపు ఉందే కానీ ఉండేవాడు లేడు, తినేవాడు లేడు, వండేవాడు లేడు. కర్త లేడు, వండేవాడు, తినేవాడు లేడు. భోక్త, వండే కర్త, తినే భోక్త ఇద్దరు పోయారు. కేవలం స్థానం మాత్రం మిగిలిపోయింది, అది శవం. ఇక్కడ మీ గురి డౌట్ క్లారిఫై చేస్తాను, మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ బాధపడుతుంటారు. స్వామీజీ మరి చనిపోతాడు కదా. అవును, పంచభూతాల నుంచి వచ్చాడు కనుక ఉపనిషత్తులు మళ్ళీ వస్తాయి. ఈ పంచభూతాల నుంచి వచ్చిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పంచభూతాల్లో కలిపేయడం. అందుకని మనం దహనం చేస్తాం. ఏ పార్ట్ ఆ పార్ట్లో కలిసిపోతుంది. భూమికి సంబంధించింది భూమిలో, నీళ్ళకు సంబంధించిన నీటిలో, జలభాగం జలంలో, అగ్ని భాగం అగ్నిలో, వాయు భాగం వాయువులో, ఆకాశ భాగం ఆకాశంలో కలిసిపోతే అయిపోయింది. ఈ కర్మాంతం చేస్తామే స్వామీజీ 10 రోజులు. ఇదేంటి? పోయాడు కదా, ఎవడైతే పోయాడో వాడిని జీవుడు అంటున్నాం. సూక్ష్మ శరీరం పోయింది, జీవనామకం, జీవనామకం. కాబట్టి జీవుడు అనేటువంటి పేరుతో సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది. ఈ 10 రోజులు ఏంటి? ఊరికే ఇది ఇక్కడ లేదు, ఊరికే చెప్తున్నా మీకు, టైం వచ్చింది కనుక 1 నిమిషం అట్లా. అంటే ప్రతి ఇంట్లో సూతకం అనడం, తర్వాత చచ్చిపోయినాడు కనుక 10 రోజులు కార్యక్రమం, అది అయిన తర్వాత అందరు రావడం, తినడం, పోవడం, ఇవన్నీ ఉండలే. ఇదంతా ఏంటి స్వామీజీ అని చూడు, ఏమి లేదు, సింపుల్, శాస్త్రం క్లియర్.
ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయలుదేరాడు, ఇప్పుడు పోతా ఉన్నాడు వీధిలో, ఎక్కడికో పోతున్నాడు, సినిమాకో ఎక్కడికో, వాడు ఎక్కడికి పోతున్నాడో మనకు తెలియదు.